ఏం చెప్పలేదు సార్. ఆ రోజున నేను వెళ్ళా. ఓకే. మా వేపరాలు గారు, మా కోళ్ళ గారు కూర్చుని ఉన్నారు కుర్చీల్లో. కార్నివాల్ కారు ఉంది. ఓకే. ఆ కారు పక్కన కుర్చీలు వేసి కూర్చున్నారు. నేను వెళ్ళా. మా వాడు దాన్ని ఏమంటారు, షూటింగ్ టైంలో రెస్ట్ తీసుకోవటానికి పడుకోవటానికి కారు వ్యాన్ అది ఇస్తారు కదా, అది లేదు వాళ్ళ దగ్గర. ఓకే. వీడి మనకున్న కారులో ఒకటి పడుకో, నా పర్సనల్ కారులో బెడ్ ఉంటుంది. ఓకే. నేను కూర్చుని వెళ్ళను, బెడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంట్లో ఉంది కదా, అది నాకు ఇమ్మంటే ఇచ్చా. ఆ కారు పెట్టి ఉంది, అక్కడికి వెళ్ళి కుర్చీలు వేసి కూర్చున్నాం. మా కాళ్ళు, నేను, మా వేపరాలు గారు కూర్చున్నాం. షూటింగ్ దగ్గరికి వెళ్ళారు. చాలా తక్కువ టైం ఉంది, ఎందుకంటే మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ భార్య వచ్చి ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా కూర్చుంటే ఫ్రీగా ఉండలేకపోవచ్చు. అలాగే షూటింగ్లో హీరోకి మధ్యలో జరిగే సెక్స్ సైన్సే కదా, ఇండైరెక్ట్గా రొమాంటిక్ సీన్స్ అయ్యే కదా, ఏముంటాయి వాళ్ళ మధ్యలో తీసేయి. మరి అలాంటి టైంలో వైఫ్ ఎదురుగా ఉంటే హస్బెండ్ కూడా ఇబ్బంది పడతాడు. అలాగే హీరోయిన్ అయితే హస్బెండ్ ఎదురుగా ఉంటే వైఫ్ ఇబ్బంది పడుతుంది. అలా ఏ ఉంటాయి డిస్టర్బెన్సెస్. బట్ ఈ వెళ్ళింది అక్కడికి, ఎందుకు వెళ్ళిందో తెలియదు. బట్ మేము చాలా పీస్ఫుల్గా కూర్చున్నాం, గొడవేం జరగదు అక్కడ. బట్ నన్ను చాలా చిన్న చూపు చూశారు, అయినా ఎవరు ఏం మాట్లాడలేదు అక్కడ. చిన్న చూపు అంటే ఎలాగా? ఏదో పక్కొచ్చి కూర్చుంటేనే నన్ను అసలు మేము అమ్మాయి దగ్గరికి వెళ్ళిన, షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఎట్లా కూర్చుంటాం సార్? ఆ ఏరియాలో అసలు కూర్చుంటారు ఎవరన్నా మిమ్మల్ని వెళ్తే కూర్చొని ఇస్తారు అక్కడ షూటింగ్ జరుగుతుంటే? దాని కెమెరాకి అవుట్ లొకేషన్లో ఉండాలి మనం. అవును, కెమెరా లొకేషన్ నుంచి బయట ఉండాలి. బయటే ఉన్నాం మేము. ఓకే. గ్యాప్ వస్తుంది, షార్ట్ టు షార్ట్ గ్యాప్ వచ్చినప్పుడు వెళ్ళి నీ భర్తతో మాట్లాడటం, నీ భర్త నీ దగ్గర రావడం చేయాలా. ఓకే. ఆ షార్ట్ టు షార్ట్ గ్యాప్లో ఆ అబ్బాయి వచ్చాడు, మహేష్ వచ్చి ఆ వైఫ్ దగ్గర కూర్చున్నాడు. ఆ అమ్మాయితో లవ్లీగా మాట్లాడాడు, చక్కగా ఇద్దరు మాట్లాడుకున్నారు. మేము పక్కన ఉన్నాం. నాకు తెలిసి ఏం రప్చర్ జరగల. అయితే ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను పెళ్లికి ముందు చెప్పాను చూడండి ఆ పాపకి, అమ్మ భవిష్యత్తులో ఎలా ఉంటుందమ్మా నీ లైఫ్, డిస్టర్బ్ అవుతావు అని చెప్పానే, అదే డిస్టర్బెన్స్ ఇప్పుడు. బట్ తను అదే అంటుందా, తనేమంటుందంటే తనకి మల్టిపుల్ పీపుల్తో మల్టిపుల్ రిలేషన్స్ అనుకున్నప్పుడు, నేను ఆ రిలేషన్ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు నాకు చాలామంది పరిచయం అవుతారు, మరి నేను వెళ్ళాలి కదా, నేనే వెళ్ళలేదు కదా. వెళ్ళిందని మేము అన్నావా? తను అంటుంది ఏంటంటే తను రిలేషన్కి కట్టుబడి లేడు అనేది అర్థం వచ్చింది. అఫ్ కోర్స్ దీంట్లో ఏంటంటే సార్, పేరెంట్స్ మా సంబంధం లేదు. ఎందుకంటే మా ఇంట్లో మా దగ్గర ఉంటే అన్నీ మేము కంట్రోల్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? అసలు లేరండి, ఒకరోజు కూడా లేరంటే ఉండేవారు కదా. ఫ్యూ అవర్స్ సార్ వీళ్ళు. ఈవెన్ ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా ఫ్యూ అవర్సే. ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు పండుగ పాపం వచ్చింది అనుకో, ఇప్పుడు దసరా ఉంది, సంక్రాంతి ఉంది, రారు సార్. వచ్చినా బాగా ఉంటే ఒక రోజు సార్, బాగా ఉంటే ఒక రోజు మా దగ్గరైనా ఆ పేరెంట్స్ దగ్గరైనా. ఏం అంటే ఈ పండుగల టైంలో కుటుంబం సార్ మాది లగ్జరీ లైఫ్ కాదు, మా ఏంకుడిది లగ్జరీ హౌస్ కాదు, నాది లగ్జరీ హౌస్ కాదు. వీళ్ళు లగ్జరీ పీపుల్, వీళ్ళిద్దరు హైలీ లగ్జరీ పీపుల్. హై లగ్జరీ కార్లు, హై లగ్జరీ అపార్ట్మెంట్లు, అదే ప్లాట్లు, హై లగ్జరీ మెన్. వీళ్ళకి సపోర్టింగ్ మెన్ అంటే ఇంట్లో పనివాళ్ళు కనీసం 7-8 మంది పనివాళ్ళు ఉంటారు, 2 వంటోళ్ళు, ఆమెకి డ్రెస్సింగ్కి హెల్ప్ చేసేవాళ్ళు. అంటే ప్రెగ్నెంట్ టైంలో కూడా తను ఎవరు పట్టించుకోలేదని మాట్లాడుతుంది. ఏంటి సార్ ఒకళ్ళు పట్టించుకునేది? సార్ ఏం పట్టించుకోవాలి? వాళ్ళ అమ్మగారు టీచరు, స్కూల్కి వెళ్ళాలి కదా ఆమె. వాళ్ళ అమ్మగారు ఆడపిల్లని ఏం పట్టించుకుంటాడు? ప్రెగ్నెంట్ టైంలో కేర్ తీసుకోవాల్సింది ఎవరు? మెటనరీస్. అంటే మెటనరీ రిలేషన్ అంటే అమ్మ నాన్న ఆ కుటుంబంకి చెప్తారు ఆడపిల్లని. ఎందుకంటే ఏ ఇబ్బంది వచ్చినా తల్లి బాగా చూసుకుంటుంది. ఎంత గొప్పదైనా అంత గొప్పది కాదు ఆడపిల్లకి తల్లే. మా అభిప్రాయాలు మంచిదే, జాగ్రత్తగా చూసిన మనిషే. కానీ ఆమెకు డ్యూటీ ఉంది, గవర్నమెంట్ టీచర్ ఆమె, వెళ్ళాలి. పని మనుషులే ఎక్కడైనా ఆమెకి, గౌతమికి కూడా ఉన్నారా పని మనుషులు? ఎందుకు లేరు? బట్ తను ఎందుకు అంటుంది నాకు ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు సార్? ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మా ఇంట్లో లేదు. ఓకే. సో మా తప్పు లేదు. ఎక్కువ టైము వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది, నాకు తెలిసి వాళ్ళు కూడా బాగా చూస్తారు. ఓకే. లేదు నీ భర్త ఉన్నావు, నీ భర్త ఉంటే ఆ ఇంటికి యజమాని నువ్వే, ఎవరో గౌతమి. నీ కేర్ నువ్వు చూసుకునే వాళ్ళందరూ నువ్వు పెట్టుకున్నావు. పనివాళ్ళు ఒక 5 పిల్లల్ని, ప్రెగ్నెంట్ అప్పుడు కాదు, ఎప్పుడైనా కానీ ఆ ఇంట్లో అన్ని రకాల పని వాళ్ళు ఉంటారు. ఓకే. ఈమెకి వంట చేయటం రాదు, హోటల్ నుంచి తెప్పించు తింటుంది, రోజు తింటుంది హోటల్లో. వాడు
జిమ్లో 30,000 అంత కట్టి జిమ్ ఫుడ్ తెప్పించు తింటాడు. వీళ్ళిద్దరు లైఫ్ అది, వీళ్ళిద్దరే కదా, వీళ్ళిద్దరు లైఫ్ అది. నేను 1-2 సార్లు వెళ్ళినప్పుడు నాకేదో ఫుడ్ హోటల్ ఫుడ్ పెడితే నాకు కొంచెం ఇబ్బంది అయ్యి, ఎంతైనా నేనంటే ప్రేమగా ఉండేది. ఎవరో గౌతమి నన్ను బాగా చూడాలనుకునేది, నా మాటకు కూడా చాలా గౌరవం ఇచ్చేది అమ్మాయి. ఇవాళ చెడిపోయింది, కానీ ఆ అమ్మాయిని చెడ్డగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అలా చెడ్డగా ఎప్పుడు చేయలే నా విషయంలో. నా మీద నేను ఇప్పుడు ప్రేమ గల పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తాను. నాకు అదే మీరు మాట్లాడుతూ ఉంటే ఇంతవరకు నా కెరీర్లో చాలా ఇటువంటి ఇష్యూస్ చూశాను. కానీ బాబు గారు, బహుశా ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అనుకోండి నన్ను. ఎందుకంటే తను ఎక్కడ కుటుంబాన్ని పూర్తిగా విభేదించట్లేదు, అలా చెప్పి మీరు ఎక్కడ పూర్తిగా విభేదించట్లేదు. రిలేషన్ కావాలని కోరుకుంటున్న సందర్భం ఉంది, కానీ విడిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. విడిపోవడంలో ఎవరో బాధ్యులు? అదే 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 ఆ బాధ్యత సంబంధించి. నాకన్నా మా ఇంకుడు ఎక్కువ ఓర్పువంతుడు. వీళ్ళు గొడవలు పడితే నాకు అసలు ఎప్పుడు తెలియదు, ఆయనే చూసుకునేవారు. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఎప్పుడైనా అనిపించిందా నా కొడుకు కోడల దగ్గర నేను కనుక ఉండుంటే, నేను నా భార్య కనుక ఉండుంటే వీళ్ళకి ఆ డిస్టెన్స్ రాకపోయి ఉండేది, వీళ్ళు కాస్త విడిపోకుండా ఉండేవాళ్ళు అని చెప్పి అనిపించింది ఎప్పుడైనా? నేను నా కొడుకు మా ఫ్యామిలీతో వాళ్ళు కలిసి ఉంటే ఇప్పుడు 5 ఏళ్ల క్రితం విడిపోయేవాడు. మేమంటే ఇష్టం ఉండదు సార్ వాళ్ళకి. వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ ఎక్కువసేపు ఉంటారు. వీళ్ళిద్దరు ఉండటమే వాళ్ళకి ఇష్టం. ఎందుకలా? వాళ్ళిద్దరు ప్రేమ ఏంటో నాకు తెలీదు. వాళ్ళే ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి 10 రోజులు ఉండటం లేదు, మేము వెళ్ళి ఉండటం లేదు. వాళ్ళిద్దరే ఉంటారు. ఏమనేవాళ్ళు ఒకళ్ళు ఉంటే? బాగా ఉండేవారు సార్. కాదు సార్, అసలు అసలు ఈ మ్యారేజ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇద్దరు అన్యోన్యంగా కలిసి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితం. సార్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇద్దరికి ఉన్న ప్రేమ, అన్యోన్యత. దాని గురించే పెద్దవాళ్ళం. వాళ్ళకి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, నాకు ఇష్టం ఉందో లేదో తెలీదు. వాళ్ళు ఇష్టపడారని మేము తప్పు చేయలే, వాళ్ళ పెద్దవాళ్ళు తప్పు చేయలే, మేము తప్పు చేయలే. సపోర్ట్ చేసాం, మీ లవ్ని గౌరవించాం, పెళ్లి చేసాం, పంపించాం. అంతవరకే మా బాధ్యత కదా. లేదు వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నా, నా దగ్గర ఉన్నా మా బాధ్యత ఉంటుంది. మా దగ్గర ఇప్పుడు లేరే. 1 నెల 10 రోజులు ఇప్పుడు లేరే. మీరు ఆ అమ్మాయి నేను అరెస్ట్ చేయటాకో, వాళ్ళ నాన్న ఏదో చేయటాకో, ఇంకోటి చేయటాకో, అసలు పేరెంట్స్ ఎక్కడున్నారు వాళ్ళతో? డౌరీ హెరాస్మెంట్ అని కేసు పెట్టావు. ఎప్పుడన్నా నువ్వు డౌరీ గురించి మాట్లాడావా ఇన్నిసార్లు టీవీ ఛానల్లో? వినండి సార్, నీ ఉక్రోషం ఏంటి వినండి. వీళ్ళని కేసు పెట్టాలంటే ఏం కేసు పెట్టాలని చెప్పి పెట్టం తప్ప, అసలు వాళ్ళకి మాకు మధ్యలో డౌరీ అనేది ఉంటే, అసలు డౌరీ అనే పాయింట్ అయితే అసలు ఈ మ్యారేజే జరగదు. 300 పేరెత్తింది సార్. అవును సార్, నాకు పిల్లనిస్తానాళ్ళకు ఉంది, మేము వదిలేసుకున్నాం, దాన్ని నిన్నే గౌరవించాం, ఆ డబ్బు వదిలేసుకుని. బట్ ఇప్పుడు ఎందుకు ఆ పేరు తీసుకొస్తాం? ఎవరు తీసుకొచ్చారు? గౌతమి 300 కోట్లు 500 కోట్లు ఎప్పుడో సార్. అవును సార్, నీ మ్యారేజ్ ముందు మా ఆఫర్ అది. మాకు నిన్ను గౌరవించేది వదిలేసుకున్నాం, నీ లవ్ను గౌరవించేది వదిలేసుకున్నాం. అంటే తను ప్రస్తావించారు ఈ అంశాన్ని ఎప్పుడైనా? ఎందుకు తెలియదు సార్, ఆ అమ్మాయికి తెలుసు సార్. నేను అంటే తెలియడం వేరు, మీరు ప్రస్తావించడం వేరు. ఎందుకు ప్రస్తావన చేసుకున్నాక అది తప్పు కదా ఆ మాట. ఓకే, మనం మా అమ్మాయి అని చెప్పి మేము కలుపుకున్నాం. అవును, గ్రాండ్గా మ్యారేజ్ చేసామంటే అర్థం ఏంటి? వీఆర్ యాక్సెప్టెడ్. ఆ విషయం పక్కన పెట్టేసి వీఆర్ యాక్సెప్టెడ్, అలౌడ్, లైసెన్స్ గివెన్. దేనికి? వాళ్ళు కలిసి ఉంటాయి. కాపురం చేసుకోవాల్సిన బాధ్యత ఆడదా మాదా? వాళ్ళిద్దరు అంటే నాకు తెలియదు. మీరు పెళ్ళి అయితే చేస్తారు, కానీ దగ్గరుండి కాపురం కూడా చేపిస్తారా డోర్ పక్క నుండి? మీరు ఏంటి మీరు మాట్లాడేది? కలిసి ఉంటామంటేనే కదా మేము యాక్సెప్ట్ చేసాం. పోటాడుకుంటాము, ఇడిపోతామంటే అసలు మేము అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? అసలు ఎందుకు ముందుకు వస్తాం మేము? ట్రూ. మరి ఎక్కడ వచ్చాయి అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్? మీరు అనుమానం నుంచి మొదలైంది అన్నారు. అనుమానం నుంచి మొదలైన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటారు కదా. ఆడపిల్లనే అమ్మాయి ఏం కోరుకుంటుందంటే, నా భర్త నాతోనే ఉండాలి. అది ఆడపిల్లకైనా ఉంటుంది. ఈ ఎవరితో వెళ్ళకూడదు, నాకు ఈడే సొంతం, ఈడు ఎవరితో మాట్లాడినా, ఒకసారి మాట్లాడినా కూడా ఉక్రోషం వస్తూ ఉంటుంది ఆడపిల్లకి. సహజం అది కదా, సహజ లక్షణం. అవునా? ఈ మాటలు ఊహించి నేను పెళ్లి ముందు చెప్పా ఆమెకి, నేను మేనేజ్ చేసుకుంటాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీడియో పెట్టారు, నేను పొరపాటు తప్పు పెద్దవాళ్ళ పేరు ఎత్తా. ఎందుకు ఎత్తానంటే, చాలా హీరోయిన్లతో యాక్ట్ చేశారు మహానుభావులు వాళ్ళు. చాలామంది హీరోయిన్లతో క్లోజ్గా ఉన్నారు. ఇంట్లో భార్య అది చూసి ఉక్రోషపడి ఉంటే, ఒక్కొక్కరికి 12 మంది కన్నాళ్ళు ఉన్నారు, 5 కన్నాళ్ళు ఉన్నారు, 4 కన్నాళ్ళు ఉన్నారు సినిమా హీరోలు. వాళ్ళకి కాపురాలు సాగాయని అదంతా కట్ చేసి తక్కింది పెట్టారులేండి, అది వేరే విషయం. సినిమా ట్రేడ్లో ఇవన్నీ మామూలే. మహానుభావులు పలానా ఆయన కాడి నుంచి అందరూ ఇలా చేశారు. వీళ్ళందరూ భార్యలు
ఇట్లా కనుక ఉక్రోష్ పడితే వాళ్ళకి ఆపరాలు సాగాయా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉండేయా అని అడిగా. ఓకే. నిజమా కాదా?